హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం అండి. ధనుర్మాసం మొదటి కాడి నుంచి నేను ఈ వాకిట్లో ముగ్గేయడం పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. అంటే మా వాకిలి ఇదంతా చిన్నగా ఉంటుంది, ఎత్తు పల్లంగా ఏటవాలుగా ఉంటుంది అన్నమాట. అంటే రోడ్డుకి ఇలా ఏటవాలుగా దాన్ని ర్యాంప్ అంటారు కదా, బండ్లు ఎక్కడానికి, అలా వీలుగా ఉంది. అంతే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ముగ్గేయడానికి. ఈరోజు వలసపల్లి నడిచి వెళ్తున్నామండి. మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు. అక్కడ వెంకటేశ్వర స్వామి, శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడే. ఇప్పుడు చాలామంది వెళ్ళారండి, నేను అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందరూ నడిచే వెళ్ళారు. మా ఊరు నుంచి అందరూ చాలామంది నడిచి వెళ్తున్నారు ప్రతి వారం. వాడపల్లి వలసపల్లి శనివారం మాత్రం ఖాళీ ఉండే పని లేదు. అదిగో నడక మొదలు పెట్టామండి. నేను ఫస్ట్ టైం ఆ దేవుడి మీద భారం వేసి బయలుదేరాను. మొత్తానికి చేరుకున్నాము. ఇక ఒరిజినల్ వాయిసే ఉంచేస్తున్నానండి, ఏమనుకోవద్దు. చూడండి, వలసపల్లి కూడా వెంకటేశ్వర స్వామి చక్కగా బాగుందండి. చెప్తాను మొత్తం. ఇక ఒరిజినల్ వీడియోనే ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. చూస్తూ ఉండండి. గ్రామ దేవతలు వలసపల్లి నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో గ్రామ దేవతలకు నమస్కారం. బలివే వచ్చి శివాలయంలో దర్శనం చేసుకొని ఇప్పుడు అటు తీయలేను వీడియో, అందుకే ఇక్కడి నుంచి తీస్తున్నా. ఇది మండపం, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. మా బ్యాచ్, నడక బ్యాచ్. నేను అదే నమ్మట్లే, పద్దాకి పెట్టగా ఉంది నా మెడకాయ. వీళ్ళు కనబడతలేదు. ఓ ఎంకమ్మా హాయ్ చెప్పు. చెయ్యు బలివే, మా బలివే రోడ్డు అనమాట. ఎంత బాగా కట్టారో వంతెన. ఇదిగో మా సైన్యం. అనుకోలే. ఎప్పుడో మీ చిన్నప్పుడు అన్నారా? అవును, చిన్నప్పుడు కూడా అలా 2-3 ఏళ్ల క్రితమే ఈ మాట ఉంది. కట్టేశారా దెబ్బతో? 4-5 ఏళ్ళు, 2-3 ఏళ్ళు కాదు కానీ 4-5 ఏళ్ల క్రితం ఉన్నాము. రెడీ అయిపోయింది. నేను వచ్చానుగా స్నానాలకు, మీతో ప్రతి ఏడు వచ్చా నేను. ఇక మొన్న సంవత్సరం రాలా. లేదు మళ్ళీ కొయ్యి పరుగులు పెడతాను. ఏం చేస్తాను? కరిసిద్ది. నువ్వెందుకు వచ్చావు? అది పాములు తింటుందంట, తెలుసా మరి? అది గుడుగుడు అంటుంది. ఏమంటుంది వయసు? ఏమంటుంది చెప్పు. ప్రతి ఫోటో వెళ్ళిపోతుంది అన్నయ్యకి. వలసపల్లి రోడ్ దగ్గరికి వచ్చేసి ఒక జనాలు నడక, ఎక్కడెక్కడి నుంచో 7 వారాల నడక. అమ్మ కోతి చూడలేదుగా. శ్రీఆంజనేయం జై శ్రీరామ్ కాదు, వచ్చినప్పుడు జై శ్రీరామ్ అంటే ఇది ఎక్కడే ఉంది, వయసు ఎక్కడే ఉంది. ఇదిగో జై శ్రీరామ్ అనమ్మా. హనుమా ఈరోజు శనివారం దండం పెట్టుకోండి, ఎంత మంచిదండి ఆంజనేయ స్వామిని. జై శ్రీరామ్ అలాగే. జై శ్రీరామ్ చూడు హనుమా. భయపడుతున్నారు మా వాళ్ళు, మీద పడిపోతే ఏమోనండి. ఇంకా ప్రదర్శన అయిపోయిందిగా, పవన్ ఎటు వెళ్ళాలి?
ఎక్కడైనా శనివారం అంటే. ఇక నడుచుకుంటూ వచ్చినప్పుడు సరదా సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ దేవుడి విషయాలు చెప్పుకుంటూ, అంటే మా ఊరి పొలిమేర గ్రామ దేవతల గురించి ఇవన్నీ చెప్పుకుంటూ చక్కగా మరీ దైవంలో మునిగిపోకుండా కాస్త మామూలు మాటలు కూడా మాట్లాడుకుంటూ మొత్తానికి నడుచుకుంటూ వచ్చాము, దర్శనం చేసుకున్నాము. ఇక ఇక్కడ కూడా భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భోజనం చేసాము. ఏం తింటామండి, ఏదో తిన్నాం, ప్రసాదం అని, అన్నప్రసాదం జరిగింది, చక్కగా జరుగుతుంది. భక్తులు కూడా చాలామంది వచ్చారండి. అసలు కిటకిటలాడుతున్నారు. చూశారు కదా, గుడి చిన్నదే అయినా కానీ భక్తులు మాత్రం ఏమాత్రం తగ్గట్లా, వారానికి పెరుగుతున్నారు ఇక్కడ కూడా. ఏంటి స్పెషల్ అన్నది నేను మళ్ళీ వీడియో తీసి పెడతానమాట. ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే వాడపల్లి ఎలా స్పెషల్ అని ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది. అది ఏంటి అన్నది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్ లేరండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నానో చూసారా. అసలు అందరిలో మొబైల్ పెట్టుకుని వీడియో తీస్తుంటే ఎంత ఇదిగా చూస్తారో తెలుసా అసలు మీకు. అయినా తీసుకుంటూ వెళ్తున్నాను, నా కోసం కూడా కదా. అయితే ఇక్కడ అంటండి ఫస్ట్ మా బలివే అడ్డ రోడ్డు, ఏలూరు వెళ్ళే రోడ్లో అంట ఇక్కడ అసలు విగ్రహాలంట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంట స్వామి, వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ ఇక్కడంట విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి అని ఏదో కథ ఉందండి, పెద్ద కథే ఉందని అంటున్నారు. తెలుసుకుంటాను, మీ గురించి అయినా కథ తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.